ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి గుంటూరు జిల్లా తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ కమిటీలు గౌరవ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఏదైతే 2017లో ఉన్న గ్రూప్ 1-2 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో, అప్పటి గ్రూప్ 1 అభ్యర్థులకు ఏదైతే నిర్వహించాల్సిన పరీక్షల్ని 2019 ఎలక్షన్ నేపథ్యం తర్వాత నిర్వహించిన వైకాపా ప్రభుత్వం ఆ గ్రూప్ 1 రాసిన అభ్యర్థుల మూల్యాంకనాలు మాన్యువల్ గా జరగాలి అని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ, కోవిడ్ సమయంలో కోవిడ్ వంకతో డిజిటల్ మూల్యాంకనం పేరుతో అప్పటి ఏదైతే ఏపీపీఎస్సీ బాధ్యులు ఉన్నారో సీతారామాంజలి గారు, తర్వాత వచ్చిన గౌతమ్ సవాంగ్ గారు, ఆ యొక్క మూల్యాంకనాలని ఓఎంఆర్ షీట్లను మార్చేసి 42,000 ఓఎంఆర్ షీట్లను మార్చి ఎంతో కష్టపడి గ్రూప్ 1 సీటు కొట్టారన్న కలలు కన్నా ఎంతో మంది నిరుద్యోగుల ఆశలపైన గండి కొట్టి ఏపీపీఎస్సీని వైసీపీ పిఎస్సీగా మార్చేసారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ ఒక గౌరవప్రదమైన సంస్థగా భావించి ఐఏఎస్ అధికారులను దాన్ని నియమించేవాళ్ళు. దాంట్లో బోర్డు మెంబర్లు కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తులు ఉండేవాళ్ళు. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలో రాగానే వైకాపా పిఎస్సీగా మార్చేసి అందులో బోర్డు మెంబర్లు ఎవరండి? సోనీ వుడ్ ఎవరు? సలాం బాబు ఎవరు? వైకాపా కార్యకర్త, యువజన నాయకుడు తిరుపతిలో. నిమ్మకాయల సుధీర్ రెడ్డి, పరిగి సుధీర్, వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళ అక్రమాలకు బాసులుగా ఎవరున్నారంటే సీతారామాంజలి గారు, గౌతమ్ సవాంగ్ గారు. 169 గ్రూప్ 1 పోస్టులను సంతలో పశువులకు అమ్మినట్లు అమ్మేసి వాటికి రేట్లు కట్టేసి, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అయితే 2.5 కోట్లంట, అలాగే డిఎస్పీ పోస్ట్ అయితే 1.5 కోట్లంట. ఈ విధంగా 30 డిప్యూటీ కలెక్టర్లు, 25 డిఎస్పీ పోస్టులను సంతలో పశువులకు మాదిరిగా అమ్మేసి నైపుణ్యం గల కష్టపడ్డ యువత ఉద్యోగ అవకాశాలకు గండి కొట్టింది కాక ఏపీపీఎస్సీ పరువు ప్రతిష్టను దిగజార్చేశారు. ఏ విధంగా అయితే టీపీఎస్సీలో ఏ విధంగా అయితే అక్రమాలపైన చర్యలు తీసుకున్నారో అదే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ పైన ఉంది. సాక్షాత్ పోలీస్ శాఖలో పనిచేసిన ఒక బాసే డీజీపీ మారి ఏపీపీఎస్సీ చైర్మన్ అవటం, అతనే అమ్ముకోవడం పోస్టులు అనేది, గతంలో సీతారామాంజలి అమ్ముకున్న పోస్టులు కొన్ని అయితే వాటిని మళ్ళీ రద్దు చేసి ఇతను ఓఎంఆర్ షీట్లు మార్చి ఇతను అమ్ముకొని ఈ విధంగా చదువుకు ఉన్న వాల్యూమ్ తీసేశారు. అలాగే గౌరవ హైకోర్టు కూడా ఎవరైతే అభ్యర్థుల తరపున గతంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కోర్టును ఆశ్రయిస్తే ఆ 169 పోస్టులు చల్లవని చెప్పిన నేపథ్యంలో కోర్టు తీర్పు కూడా చల్లదని చెప్పినప్పటికీ మళ్ళీ కోర్టును ఆశ్రయించి తిరుగుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే దీనికి బాధ్యులైన గౌతమ్ సవాంగ్ గారిని, అలాగే సిపి సీతారామాంజలి గారు గతంలో ఎవరైతే చేశారో అతన్ని, పరిగి సుధీర్ కావచ్చు, సలాం బాబు కావచ్చు, సోనీ వుడ్ కావచ్చు, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి కావచ్చు, మొత్తం పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా, వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈరోజు గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారిని కోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా గౌరవ జిల్లా ఎస్పీలకు ఈరోజు మేము పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేయడం కూడా జరిగింది. వెంటనే దీనిపైన విచారణ చేయాలా, బాధ్యుల్ని కఠినంగా శిక్షించి ఆ ఏపీపీఎస్సీ సంస్థ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడున్న రాష్ట్రంలో పోలీస్ శాఖ పైన, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కలగజేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.